హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కడ్డీలు చింత చిగురు కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ డిఫరెంట్ అని చెప్తాను. దానికోసమైతే చింత చిగురు నీట్గా కడిగి పెట్టుకున్నా, అలాగే కడ్డీలు కూడా కట్ చేసి పెట్టుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా, ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ కోసం ఫస్ట్ ఈ కడ్డీలని వేయించుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఈ గడ్డీలను వేయించుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు ఎండాకాలంలో ఎక్కువ వచ్చేదంటే చింత చిగురుతో ఎండాకాలం మాత్రమే చేసుకునే కర్రీస్. ఇలా ఒట్టి చేపలతో తినండి, టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇలా కుండ పెట్టేసుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ కుండలో అయితే కర్రీ చేసుకుంటే మళ్ళీ మనం వేరే గిన్నెలో తినబుద్ధి కాదండి, అంత బాగుంటుంది. పోపు దినుసులు వేసుకున్నా, 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. అసలు ఈ కుండ హీట్కే కర్రీ అనేది మంచి ఉడికి టేస్ట్ బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా కుండలో చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఒకసారి ఇవన్నీ ఆనియన్స్ అన్నీ బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని బాగా ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు దీంట్లోకి ఒకసారి కలుపుకొని చూడండి, ఎంత మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లి పేస్టు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని అల్లం వెల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది కదా. కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు ఇవన్నీ బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. ఈ కుండ హీట్ తోటి కర్రీ అనేది స్లోగా మంచి ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా వేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. 2 నిమిషాలు ఫ్రై కానిద్దాం. మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుంది. చూడండి, ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయినాయి, ఇలా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం వేయించుకున్న కడ్డీలను నీట్గా వాటర్లో వేసి ఇలా కడిగి వేసేసుకోవాలి. కడ్డీలన్నీ వేసేసుకుంటున్నాం కదా. ఈ కడ్డీలు ఆనియన్స్ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా 2 నిమిషాలు ఫ్రై కానిస్తే ఈ కడ్డీ లెక్క అనేది కొంచెం ఆయిల్ పడుతుంది, మంచిగా తింటుంటే కడ్డీ ముక్క అనేది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఒక 2 నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఒక్కసారి కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా స్లోగా చేసుకోవాల్సి వస్తుంది. బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా కడిగి నలుపుకున్న చింత చిగురు వేసుకుందాం. నేను ఆల్రెడీ ముందే నలుపుకున్నా, ఒకసారి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఆకులు ఉంటే బాగుంటుంది తినేటప్పుడు, కాబట్టి నలిపి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ చింత చిగురు ఇవన్నీ కడ్డీలు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల చింత చిగురు ఆకుకూర కాబట్టి 2 నిమిషాలు మగ్గిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. చూడండి ఎలా మగ్గిపోయిందో, 2 నిమిషాలనే మగ్గిపోతుంది. చాలా బాగుంటుందండి అసలు. ఈ కడ్డీలు చింత చిగురు వాసనతోటే గిన్నెడనే అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది కర్రీ అయితే. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు కూడా వేసుకుందాం. కర్రీకి కావాల్సినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం.
ఎండాకాలంలో ఎక్కువ చేసుకునే చింత చిగురు మామూలుగా మామిడికాయలతోనే ఎక్కువ కర్రీస్ చేసుకుంటారు. ఇలా ఒట్టి చేపలతో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంతా కలిపేసుకున్నాం కదా, 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది. చూడండి, కర్రీ అయితే ఇలా కూడా తినేయచ్చు ఫ్రై లాగా. నేనైతే కొంచెం గ్రేవీ లాగా చేసుకోవడం కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలా ఫ్రై లాగా కూడా తినొచ్చు, కాకపోతే నేను కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటున్నాను. ఇలా ఉంటుంది ఈ కర్రీ అయితే. రైస్లోకి కొంచెం కర్రీ అయినా చాలా రైస్ కలుస్తుంది కలుపుకుంటే, అందుకే ఇలా గ్రేవీ లాగా చేసుకుంటున్నా. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఓకేనా? నేను చేసిన ఒట్టి చేపలు, ఎండు కడ్డీలు, చింత చిగురు కర్రీ మీకు నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఉండాలి గ్రేవీతో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. లైక్